హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఇంటిని అయితే చూసేయండి. ఈ ఇంటికి వయసు ఎంత తెలుసా? 130 సంవత్సరాలు అయిందంటండి ఈ ఇంటిని కట్టి వాళ్ళు. ఎంత బాగుందో చూసేసేయండి ఒకసారి. ఇదంతా కూడా హాల్ అన్నమాట. ఈ హాల్ మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను క్లియర్గా. ఇప్పుడైతే మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, అప్పుడు మన కబోర్డ్స్ కానీ అల్మారాలు కానీ ఏమీ లేకుండే కదా. 130 సంవత్సరాల క్రితం ఇల్లు అన్నమాట ఇది. ఇక్కడ కట్టెలు వేసుకోవడానికి, ఏదైనా వండినవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక అరుగులాగా కట్టుకున్నారు. దాని పక్కనే పొయ్యిలు ఉండేవి కదా అప్పటి కాలంలో. ఇక్కడ పొయ్యి పెట్టుకోవాలి. ఇది పొగ గొట్టం అన్నమాట. పైకి పొగ పోతూ ఉండేది. ఇల్లంతా రాకుండా పొగ అనేది పైకి పెట్టుకునేవాళ్ళు, పొగ గొట్టమని. ఇదైతే రోల్ చూసేయండి ఎంత పెద్దగా ఉందో. అప్పటి కాలంలో మిక్సీలు, గ్రైండర్లు ఇవేమీ లేవు కాబట్టి ఇలా రోట్లో దంచుకునే వాళ్ళు అన్నీ కూడా. ఇది రూఫ్ అండి, పైన టాప్ అన్నమాట ఇది ఇంటికి. ఇవి చూసేయండి, అప్పుడు పూర్వకాలంలో బుట్టల్లో పెట్టుకునే వాళ్ళు కదా ధాన్యం. అవి గోధుమలు, సజ్జలు, రాగులు ఇలా అవన్నీ స్టోర్ చేసుకునే బుట్టలు అన్నమాట అవి. తర్వాత ఇక్కడ చిన్నది ఒక గది ఉందండి. మేబీ బెడ్రూమ్ అయిండొచ్చేమో అనుకున్నాను నేను. చాలా చిన్నది. అప్పుడు ఈ బెడ్రూమ్స్ ఇవి సపరేట్గా లేకుండే కదండి. పెద్దగా లేకుండే, చిన్నవి కదా రూమ్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఇదైతే పైకి వెళ్ళడానికి మెట్లు అన్నమాట. ఇంట్లోనే ఇప్పుడు మనకు డూప్లెక్స్ హౌస్ ఎలాగో అలాగనమాట. పైకి మెట్లు ఉన్నాయి. సేమ్ ఇలాగే పైన కూడా ఒక ఇల్లు ఉందంటండి. మేమైతే పైకి వెళ్ళలేదు. ఇది చూడండి, లైట్స్, అప్పటి కాలంలో లైట్స్ చూడండి ఎలా ఉన్నాయో. చాలా బాగుందండి ఇల్లు. ఇలాంటి ఇల్లు మనం అరుదుగా చూస్తూ ఉంటాం కదా. అన్ని సంవత్సరాల క్రితం కట్టినా కూడా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే నిజంగా చాలా బాగుంది ఇల్లు అయితే. ఇవన్నీ చూడండి, అప్పటి కాలంలో బుట్టలు, తర్వాత పెట్టి ఉందండి. ఇక్కడ ఒకసారి చూసేయండి. మనకి ఇప్పుడు బీరువాలు, లాకర్స్ అలా ఉన్నాయి, కానీ అప్పటి కాలంలో ఇలాంటి పెట్టెల్లోనే పెట్టుకొని లాక్ వేసుకునే వాళ్ళు. డబ్బు, బంగారు అలాంటివి. ఇవంతా కూడా స్టోర్ రూమ్ అండి. ఏవో వేస్టేజ్ ఇవన్నీ వేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ ఫ్యామిలీ ఇక్కడ ఉండరండి, వేరే ఊళ్ళో ఉంటారంట. సో అందుకని ఏమీ లేవు ఈ ఇంట్లో. ఇది దేవుడి గదండి. ఇక్కడ అన్ని దేవుడి ఫొటోస్ పెట్టుకున్నారు. ఇది చూడండి, బాబాగారి ఫోటో కూడా ఉంది. మాకు బాబాగారు ఎక్కడికి వెళ్ళినా దర్శనమిస్తూ ఉంటారు. కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి గూడు ఎంత బాగుందో. అప్పటి కాలంలో అలా ఉండేవి. ఇవి పసుపు కుంకుమలు అమ్మవారి కోసమని. ఇక్కడ మేము అక్కమ్మ గారి జాతరకు వెళ్ళామండి, అక్కడ తీసా అన్నమాట ఈ వీడియో. వాళ్ళే చెప్పారు, వైశాస్ వాళ్ళు, 130 సంవత్సరాల క్రితం ఇల్లు అనేసి. ఈ పసుపు కుంకుమలు ఫస్ట్ వీళ్ళింటి నుంచే వెళ్తాయంటండి అమ్మవారికి. వీళ్ళందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది భోజనం అయితే. ఇది మొత్తంగా పూజ గది అండి. ఇప్పుడు హాల్కి వద్దాం. ఇదంతా కూడా హాల్ అండి. ఇక్కడే భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. చూడండి ఎంత బాగుందంటే, ఎంత స్ట్రాంగ్గా కట్టారో ఆ కాలానికి. చాలా బాగుందండి ఇల్లు అయితే. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నారు కదా పెద్ద ఆవిడ ఉండే వాళ్ళంట ఈ ఇంట్లో. ఏమున్నా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి. చాలా బాగుంది ఇల్లు అయితే. నాకైతే ఆశ్చర్యం వేసింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.